హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై వరల్డ్ ఆఫ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చి నేను మా పాప బర్త్డేకి ఎలా డెకరేషన్ చేసుకున్నాను, అది కూడా సింపుల్ వేలో తక్కువ బడ్జెట్లో ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చెప్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నేను ఆర్చ్ కోసం ఫస్ట్ నేను ఆర్చ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను. దీని లింక్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలానే దీని డీటెయిలింగ్ వచ్చి నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే చెక్ చేయండి. ఫస్ట్ వచ్చి నేను ఇది తీసుకున్నాను. ఇది ఆర్చ్ ప్రిపేర్ చేయడానికండి. ఇక్కడ నేను కింద ఎండింగ్లో ఒక 4-5 వదిలేసి బెలూన్స్ అనేవి అందులో పెడుతున్నానండి. ఆ హోల్స్ ఇచ్చారు కదా మనకి, అందులో పెడుతున్నాను. స్టార్టింగ్ కొంచెం కష్టంగానే ఉంది, బట్ 2-3 టైమ్స్ పెట్టేటప్పటికి అలవాటు అవుతుందండి. ఇంకొకటి ఏంటి అంటే ఆర్చ్లో బెలూన్స్ పెట్టేటప్పుడు బెలూన్స్ కొద్దిగా చిన్న సైజులో ఉండేలా చూసుకోవాలి. నాకు కావాల్సిన సైజ్ వచ్చేంత వరకు కూడా నేను ఆర్చ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఈ బెలూన్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి. కావాలి అనుకుంటే వాటి లింక్ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బెలూన్స్ డెకరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ టేబుల్ డెకరేషన్ చేస్తున్నారండి. ఇంట్లో ఉన్న ఓల్డ్ క్లాత్లు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి, అంటే నా ఓల్డ్ దుప్పటాస్ అవి యూజ్ చేసి ఇక్కడ టేబుల్ డెకరేషన్ అనేది చేశారండి. టేబుల్ డెకరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫాయిల్ బెలూన్ 3 నెంబర్ తీసుకున్నామండి. ఎందుకంటే మా పాపది ఇప్పుడు 3rd బర్త్డే, సో దానికి ఫ్లవర్ వేస్కి పెట్టాము. నెక్స్ట్ వచ్చి పైన అంతా కూడా అన్ని కలర్ బెలూన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఫైనల్గా మొత్తం డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా తక్కువ బడ్జెట్లో చాలా నీట్గా అయింది అండి. ఈ బెలూన్స్ అవి కూడా వాటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలానే ఈ వీడియో ఎండింగ్లో కూడా చెప్తాను, చూడండి.
ఇక్కడ నేను ఆర్చ్ కోసం తీసుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా, సో అది చూపిస్తున్నానండి. ఇది నేను ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను, బట్ నాకు ఒకటి సరిపోయిందండి. నేను చేసిన ఆర్చ్కి అయితే ఒకటి ఇంకా కొంచెం మిగిలింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ బెలూన్స్ పింక్ అండ్ సిల్వర్ కలర్లోది తీసుకున్నాను. ఎందుకు అంటే ఇక్కడ నాకు ఫ్రాక్కి మ్యాచ్ అయ్యేలా ఉండేలా చూసుకుందాము అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. 121 పీసెస్తో ఉన్నది తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి ఫ్రాక్ వచ్చి నేను ఇది ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.